శ్రీ గురుభ్యో నమః. ఇప్పుడు మనం 98వ శ్లోకం గురించి చెప్పుకుందాం. కదా కాలే మాతః కథయ కలితాలక్తకరసం పిబేయం విద్యార్థి తవ చరణ నిర్ణేజన జలం ప్రకృత్యా మూకానామపి చ కవితా కారణతయా కదా దత్తే వాణి ముఖకమల తాంబూల రసతాం. ఇందులో అమ్మవారి యొక్క చరణాలు కడిగిన జలం యొక్క మహిమని వర్ణిస్తున్నారు శంకరులు. ఓ తల్లి, లాక్షారసం కలిగిన నీ కాళ్ళు అంటే పారాణి కలిగినటువంటి నీ కాళ్ళు కడిగిన నీటిని విద్యార్థి అయినటువంటి నేను ఎప్పుడు తాగుతానో చెప్పమ్మా అని అడుగుతున్నారనమాట. మనమందరం విద్యార్థులమే తల్లి దగ్గర. పుట్టుకతో మూగ అయిన వారికి కూడా కవిత్వం చెప్పడానికి కారణంగా ఉండే ఆ జలం వాగ్దేవి ముఖపద్మంలోని తాంబూల రసంగా అది ఎప్పుడవుతుంది? అమ్మవారి పాదోదకం తాగితే మూగవారికి కూడా కవిత్వం చెప్పే శక్తి కలుగుతుంది అని చెప్పి దీని యొక్క భావం అన్నమాట. ఇందులో ఏమంటున్నారంటే శంకరులు ఆ పాదోదకాన్ని వర్ణిస్తున్నారు. కదా కాలే మాతః కథయ కలితాలక్తకరసం కదా కాలే మాతః కథయ కలితాలక్తకరసం పిబేయం విద్యార్థి తవ చరణ నిన్నే జనజలం ప్రకృత్యా మూకానాం అపి చ కవితా కారణతయా కదా దత్తే వాణీముఖ కమల తాంబూల రసతాం. కథాకాలే మాతః కథయ కలితాలక్తకరసం పిబేయం విద్యార్థి తవ చరణ నిన్నే జనజలం ప్రకృత్యా మూకానామపి చ కవితా కారణతయా కదా దత్తే వాణి ముఖకమల తాంబూల రసతాం. ఓ మాత జనని, కలిత అలక్తక రసం అంటే ఒప్పుచున్న కలిసిన లక్తుక రసము కలదైనటువంటి అంటే రాణులకు పాదములకు పెదవులకు కెంపు అంటే ఎరుపు రంగు రావటానికి సైరంధ్రులు లత్తుక ద్రవమును పూస్తారనమాట. అది తవ నీ యొక్క చరణ నిన్నే జనజలం అడుగులు కడిగినటువంటి ఉదకం అంటే పాదాలు కడిగిన నీళ్లు, విద్యార్థి అంటే బ్రహ్మ విద్యను అర్థించువాడు వాడను అగునటువంటి అహం నేను కథాకాలే ఏ కాలమునందు అంటే పుట్టినది మొదలు మరణ పర్యంతము వరకు కల ఏ సమయమునందు అంటే పుట్టిన దగ్గర నుంచి పోయేలోపు ఎప్పుడు ఏ సమయంలో పిబేయం తాగుదునో కదా కథయ చెప్పుము తచ్చ ఆ జలము ప్రకృత్య స్వభావము చేతనే మూకానాం అపి మూగ చెవిటివారలకు సైతము అపి అంటే సైతము కూడాని కవితా కారణతయ కవిత్వ రచన చేయుటకు కారణమైనటువంటి వాణి సరస్వతి యొక్క ముఖకమల ముఖము అనేటటువంటి తామరందు తాంబూల రసతాం తాంబూలపు రసమగుటను కదా ఎప్పుడు ధత్తే ధరించుచున్నదో అని చెప్పి చెప్తున్నారనమాట. అంటే ప్రయోజనము కలవాడు విద్యార్థి అంటే అర్థించువాడు విద్యార్థి, విద్యను అర్థించువాడు విద్యార్థి అంటే విద్యలను కోరువాడనై ఎప్పుడు అవుతానో తల్లి నీ కాళ్ళు కడిగిన నీళ్లు నేను ఎప్పుడు తాగుతానో అని చెప్పి అడుగుతున్నారనమాట శంకర్లు ఇందులో. అంటే ఆయన అడగడం కాదు, అలా రాశారు అంటే ఎవరు చదివితే అది వాళ్ళు అడిగినట్టే అనమాట. అది ఇప్పుడు మనం చదువుతున్నాం కాబట్టి మనం అడుగుతున్నాం, అమ్మ ఎప్పుడు మాకు ఆ భాగ్యం కలుగుతుంది, అమ్మ నాకు ఎప్పుడు ఆ భాగ్యం కలుగుతుంది తల్లి. ఏ భాగ్యం? నీ పాదాలని కడిగితే ఆ కడిగిన నీళ్ళలో నీ పారాణి కూడా కలిసిపోతుంది. ఆ నీటిని తాగాలని తపన పడుతున్నాడమ్మా. ఎవరు? ఈ విద్యార్థి అని అంటున్నారు శంకర్లు. ఏ విద్యార్థి? ఎవరైతే ఈ శ్లోకాన్ని చదువుకుని అమ్మ ముందు చదువుకుంటారో వాడే ఆ విద్యార్థి. విద్యార్థి అంటే విద్య, జ్ఞానము, బ్రహ్మజ్ఞానం, తత్వజ్ఞానం. ఆ తత్వజ్ఞాన అభిలాష అమ్మ పాదతీర్థం వల్లనే వస్తుంది. ఆ పాదతీర్థం పుచ్చుకున్న వాడికి తత్వజ్ఞానం తప్పకుండా లభిస్తుంది. అందుకు తత్వజ్ఞానం పొందాలని తపన పడుతున్న నాకు
నీ పాదాలు కడిగి ఆ లత్తుక రసంతో అంటే ఆ పారాణి రసంతో కలిసిపోయినటువంటి ఆ నీటిని తాగే భాగ్యం నాకు ఎప్పుడు వస్తుందమ్మా అని చెప్పి అంటున్నారనమాట. ఆ నీటిని తాగితేట మూగవాడు కూడా కవిత్వాన్ని చెప్పగలడు. అమ్మ పాద తీర్థానికి అంత శక్తి ఉంది. ఇదే మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది నీళ్లు కాదు, అమ్మ పాద తీర్థం అనమాట. ఆ పాద తీర్థానికి అంతటి శక్తి ఉంది కనుక అలాంటి తీర్థం పుచ్చుకున్నవాడు వాణి ముఖకమల తాంబూల రసతాం. వాణి ముఖకమల తాంబూల రసానికి ఎంత మాధుర్యం ఉంటుందో, ఎంత వ్యాప్తి ఉంటుందో అలాంటి పలుకులు పలుకుతాడమ్మా. అంటే ఆ సరస్వతీదేవి పలికినట్లుగా వీళ్ళు పలుకుతారు. ఎప్పుడు ఆ అమ్మ పాదాలు కడిగిన జలం తాగిన వాళ్ళు అనమాట. నీ పాద జలం తీర్థం పుచ్చుకున్నవాడనమాట. అంత మధురమైన పలుకులు పలుకుతాడు. ఈ భావనతో అమ్మకి అభిషేకం చేసి అది పుచ్చుకున్నా కూడా, తీర్థంగా మనం తీసుకున్నా కూడా అంత శక్తి ఉంటుంది. అందుకే విద్యార్థికి ఆ భాగ్యం ఎప్పుడు అని అడుగుతున్నారు శంకర్లు. మనమందరం విద్యార్థులమే, ఇంకా మనం ఆర్జించాల్సింది చాలా ఉంది. అంటే లౌకికమైనటువంటి కాదు, ఆధ్యాత్మికంగా. అంటే శంకర్లు ఇక్కడ అమ్మవారి పాదోదకాన్ని స్వీకరించటం వలన మూగవానికి మాట్లాడే శక్తి, కవితా శక్తి వస్తుందని, చెవిటివానికి వినే శక్తి వస్తుందని చెప్తున్నారు. లత్తుకతో కూడినటువంటి అమ్మ పాదాలు కడిగిన జలంను తాగితే సరస్వతి ముఖ పద్మమునందలి తాంబూల రసం వలె మహాకవులు కాగలరని శంకర్లు చెప్తున్నారు. అంటే కాళిదాసు మొదలైన వాళ్ళందరూ, కాళిదాసు, తెనాలి రామకృష్ణ, వీళ్ళందరూ కూడా ఆ తల్లి యొక్క శక్తితోనే కదా అంత గొప్ప కవులు, విద్వాంసులయ్యారు. మొదలైన వారు సరస్వతి ముఖకమల తాంబూలం వల్లనే మహాకవులైనారు అంటారనమాట. అంటే అమ్మ పాదోదకం సకల విద్యా నైపుణ్యాన్ని ప్రసాదిస్తుంది. విద్య అవిద్యా స్వరూపిణి అని లలిత శాస్త్రంలో కూడా మనం చెప్పుకుంటాం కదా. విద్య అంటే బ్రహ్మస్వరూప జ్ఞానం, అవిద్య అంటే చర్మవృత్తి రూప జ్ఞానం. ఈ రెండు స్వరూపాలు కూడా అమ్మవే. అందుకే శంకర్లు బ్రహ్మ విద్యను పొందటానికి అమ్మ పాదోదకం తాగాలని చెప్తున్నారనమాట. ఆ పాదోదకం తాగే భాగ్యం నాకు ఎప్పుడు కలుగుతుంది తల్లి, కదాకాలే, ఏ సమయంలో నాకు కలుగుతుంది తల్లి, నాకు ఆ భాగ్యాన్ని కలిగించు అని చెప్పి శంకర్లు వేడుతున్నారు. ఆయన చూపిన మార్గంలోనే మనం కూడా ఆ తల్లిని వేడుకుందాం. ఆ తల్లి తప్పకుండా మనందరినీ కనికరిస్తుంది, కరుణిస్తుంది. ఈ శ్లోకాన్ని కూడా 1000 సార్లు జపం చేసుకోవాలి. దీనివల్ల సాధకులు స్త్రీ పురుషులకు సంతాన యోగం కలుగుతుంది. అంటే ఎవరిలో లోపం ఉన్నా కూడా వాళ్ళకి అది నివారించబడి సంతాన యోగం కలుగుతుంది. దీనికి నివేదన మధువు. కనుక ఆ తల్లి యొక్క అనుగ్రహం అందరికీ కలగాలని కోరుకుంటూ స్వస్తి.